2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. టీన్స్ వయసులో ఏదైనా సరే పదే పదే ఒక విషయాన్ని విన్నప్పుడు అదే నిజమని నమ్ముతూ ఉంటుంటారు. మనం ఎంత ప్రూవ్ చేయాలి అనుకున్నా చాలా సందర్భాల్లో లేదు, నేను విన్నదే కరెక్ట్ అన్న ప్రాసెస్లో ఉండి చాలామంది లైఫ్స్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మంచి మంచి ఫ్రెండ్షిప్స్ని కూడా వదులుకుంటూ ఉంటారు. ఎందుకు మైండ్ సెట్ అలా డెవలప్ అవుతుంది అంటారు? పేరెంట్స్ విషయాల్లో జరుగుతుంటాయి మిస్టేక్స్, ఫ్రెండ్స్ మధ్య జరుగుతూ ఉంటాయి. విషయాలు కన్వే చేసేటప్పుడు పిల్లల దగ్గర పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటారు? అంటే మనకి తెలుసున్న విషయమే పదే పదే వినడం వల్ల ఎందుకు అదే నిజం అనిపిస్తూ ఉంటుంది. ఇదే కదా మీ క్వశ్చన్. దీన్నే ఎకో ఛాంబర్ సైకాలజీ అంటాం. బేసిక్గా మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీ ఫ్రెండ్ ఎవరో మీతో మాట్లాడట్లేదు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది అనే ఒపీనియన్ ఉంది మీకు. మీరు అదే విషయం ఇంకొక ఫ్రెండ్కి చెప్పారు. తనంది అవును నేను కూడా నోటీస్ చేశాను అంది. ఓకే, ఇంకొక ఫ్రెండ్కి చెప్పినప్పుడు తను వాళ్ళిద్దరికి ఏముందో మనకు తెలీదు, కానీ ఆ అమ్మాయి ఏమందంటే అవును యాటిట్యూడ్ ఎక్కువైంది ఈ మధ్య తనకి అనంది. ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అది నిజమైందా లేదా? నిజమైంది. ఇదే ఎకో ఛాంబర్ సైకాలజీ. ఎకో ఛాంబర్ అంటే మనకి ఉండే ఒపీనియన్స్ కానీ ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ ఏవైతే ఉంటాయో బిలీఫ్స్, వాటికి ఎటువంటి ఛాలెంజెస్ ఎదురు అవ్వకుండా మనం ఏదైతే వింటున్నామో అదే రిపీటెడ్గా వినబడే ఎన్విరాన్మెంట్లో ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఎంతో కొంత ఎకో అనేది వస్తుంది కదా. ఇప్పుడు నేనే కరెక్ట్ అని మీరు అన్నారనుకోండి, ఆ ఎకో ఏం చెప్తుంది? అవును నువ్వే కరెక్ట్ అనే చెప్తుంది. వాళ్ళు రాంగ్ అని చెప్తే ఎగ్జాక్ట్లీ అవును వాళ్ళు రాంగ్ అనే చెప్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎకో అనేది మన వాయిస్ని రిపీట్ చేస్తోంది తప్ప ట్రూత్ని అక్కడ వెరిఫై చేయట్లేదు. ఇది జరుగుతుంది యూజువల్లీ మన బ్రెయిన్కి అన్సర్టనిటీ అంటే అంత ఇష్టం ఉండదు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇన్కంప్లీట్గా ఉందనుకోండి, దానికి నచ్చిన స్టోరీని అక్కడ రాసేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అది ఎలా అంటే ఒక టీనేజ్ అమ్మాయి ఫ్రెండ్కి కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. ఒక 10 minutes తర్వాత ఏంటి కాల్ బ్యాక్ చేయలేదు, కాల్ కూడా చూసుకోలేనట్టుంది, నన్ను ఇగ్నోర్ చేస్తుందేమో అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 1/2 hour తర్వాత ఇంకొక థాట్ వస్తుంది, నేను పెట్టిన స్టోరీ కూడా చూడలేదు, ఇది ఖచ్చితంగా నన్ను ఇగ్నోర్ చేస్తుంది అనే కంక్లూజన్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఆ స్టోరీ చూడలేదు అనేది ఎవిడెన్స్ లాగా తీసుకుంటుంది తను. నిజానికి అది ఎవిడెన్స్ కాదు, జస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది అంతే. సమ్ టైమ్స్ ఈ ఎకో ఛాంబర్లో కన్ఫర్మేషన్ బయాస్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలా అంటే మనకి ముందుగా ఒక బిలీఫ్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్న బిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని రిపీటెడ్గా వింటున్నప్పుడు దానికి సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్ని మాత్రమే మన బ్రెయిన్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. కాంట్రడిక్షన్ ఉన్న చోట అది తీసుకోవడానికి రెడీగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టీనేజ్ అబ్బాయి ఉన్నాడు క్లాస్లో. ఆ అబ్బాయి అంటాడు, మా టీచర్కి నేనంటే అసలు ఇష్టం ఉండదు, నన్ను అసలు పట్టించుకోదు ఆవిడ, నా మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది అని చెప్పేసి ఆ అబ్బాయి ఫిక్స్ అయ్యాడు. తన బిలీవ్ అది. అయితే ఒక రోజు టీచర్ వచ్చి నువ్వు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పారనుకోండి, చూసావా నేను చెప్పాను కదా ఆవిడకి నేనంటే నచ్చదు అంటాడు. నెక్స్ట్ డే ఎప్పుడైనా వచ్చి గుడ్ అటెంప్ట్ అని పొగిడింది అనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటాడంటే ఏదో ఫార్మాలిటీకి పొగిడారు తప్ప నిజంగా ఆవిడకి నేనంటే ఇష్టం లేదు అని ఫీల్ అవుతాడు. అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో దానికి ఎవిడెన్స్ వెతుకుతున్నాం తప్ప కళ్ళెదురుగుండా ఎవిడెన్స్ అనేది కనబడుతున్నా కూడా మన బిలీవ్ని మార్చుకోవడానికి మనం రెడీగా ఉండం. ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో మీరు చెప్పిన దాంట్లో ఎగ్జాక్ట్లీ ఇవే జరుగుతూ ఉంటుంటాయి. టీన్స్ వయసులో కనుక ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పేరెంట్స్తో పిల్లలకి మధ్య వచ్చిన ఈ స్టేటస్లు చూడాలు, మనం అడిగిన దానికి ప్రాపర్గా రిప్లై రానప్పుడు, ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఆ ప్యాటర్న్ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఈ ఎపిసోడ్ పేరెంట్స్ చూసినా పిల్లలు చూసినా వాళ్ళని వాళ్ళు రియలైజ్ చేసుకోవడానికి అడుగుతున్నాను, ఎలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ ఎకో ఛాంబర్ సైకాలజీ అనేది టీనేజర్స్లో చాలా పవర్ ఉంటుంది. బేసిక్గా టీనేజ్ అనేది అటు చిన్నపిల్లలు కాదు, ఇటు పెద్దవాళ్ళు కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నేను ఎలా ఉన్నాను, నేను ఎవరికి నచ్చుతాను, నేను అసలు దేనికైనా ఉపయోగపడతానా అనే క్వశ్చన్స్. ఇందులో గ్రూప్ యాక్సెప్టెన్స్ అనేది చాలా పవర్ఫుల్. వాళ్ళ ఒపీనియన్స్ అనేవి ఎప్పుడైతే ఒక టీనేజ్ అబ్బాయి ఆర్ అమ్మాయికి వాళ్ళ పీర్ గ్రూప్స్లో యాక్సెప్టెన్స్ అనేది దొరుకుతుందో అప్పుడు ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి చాలా పవర్ఫుల్ అయిపోతూ ఉంటాయి. చూడండి, ఒక టీం అందరూ, ఒక గ్రూప్ ఆఫ్ టీనేజర్స్ అందరూ ఒక థాట్కి, ఒక కన్క్లూజన్కి వచ్చి పేరెంట్స్ ఏం చెప్పినా వినకూడదురా అని ఫిక్స్ అయ్యారు అనుకోండి. అందులో ఒక పిల్లాడు ఓకే, బట్ అమ్మ చెప్పేదానికి కొంచెం రీజన్ ఉంటుంది,
సో అమ్మ చెప్పేది రీజనబుల్ అని అన్నాడు అనుకోండి, మిగతా పిల్లలు ఏమంటారు, బ్రో నువ్వు మారిపోయావు, వీడిని మన గ్రూప్లోంచి తీసేయండి రా అంటారు. అవును. అంటే అక్కడ ఏమైంది, ఇండివిజువల్ థింకింగ్ కాదు, గ్రూప్ థింకింగే పవర్ ఉంది అక్కడ. సో ఎప్పుడైనా పిల్లలు అలాగే ఈ ఎకో ఛాంబర్ ఉన్న వాళ్ళు, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కొన్ని మాటలు కూడా వింటుండే, కొన్ని సెంటెన్సెస్. అవేంటి అంటే, అందరి పేరెంట్స్ ట్రిప్స్కి పంపిస్తున్నారు, మీరే పంపించట్లేదు. ఇంట్లో పేరెంట్స్ దగ్గర మాట్లాడతారు అనమాట, ఈ సెంటెన్సెస్ ఎక్కువ యూజ్ చేస్తారు. అందరూ ఫోన్ ఇచ్చారు, మీరే ఇవ్వట్లేదు నాకు, అందరూ ట్రిప్స్కి పంపిస్తున్నారు, మీరే ఇలా ఉన్నారు అని చెప్పేసి పేరెంట్స్ని రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పేరెంట్స్ ఇక్కడ రివర్స్లో ఒక క్వశ్చన్ వేయాలి, అందరూ అంటే ఎవరు? క్లాస్ రూమ్లో 40 మెంబర్స్ ఉన్నారు, 40 మెంబర్స్ ఇలాగే ఉన్నారా? ఉండరు. ఈ అందరూ అంటే ఎవరంటే తన సర్కిల్లో ఉన్న 3 ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడే ఆగిపోతారు వాళ్ళు, అంతకు మించి ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉండరు. అంటే 3కి ఉంది కాబట్టి నాకు కూడా ఉండాలి అంతే తప్ప, ఇప్పుడు ఆ 40 మందిలో వీళ్ళు ఇలా లేరు అని చెప్పినా కూడా తీసుకోవడానికి రెడీగా ఉండరు. అక్కడ గ్రూప్ ఒపీనియన్కి అంత పవర్ ఉంటుంది. సో టీనేజ్లో గ్రూప్ ఒపీనియన్స్కి పవర్ ఉంటుంది కాబట్టి మన పిల్లలు ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటున్నారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు తిరిగే ప్లేసెస్ ఎలా ఉన్నాయి అనేది ప్రతి పేరెంట్ మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇవి చాలా డామినేట్ చేస్తూ ఉంటుంటాయి కెరియర్ని కూడా. కొన్నిసార్లు అవతల వాళ్ళ ఈగోలని సాటిస్ఫై చేసే ప్రాసెస్లోనే సగం జీవితాలు గడిపేస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే మేము ఒకలా అనుకున్నాము, బట్ వాళ్ళు అలా లేరు, వాళ్ళు అది ప్రూవ్ చేద్దాం అనుకున్నా కొన్నిసారి అది ప్రూవ్ అవ్వదు. ఏదైతే మనం చూస్తూ ఉంటాం అదే నిజం అనుకుంటూ ఉంటాం. సో ఎవరైనా సరే పిల్లలు ఒక దగ్గర ఆగిపోయి ఇలాంటి వాటిల్లో ఉన్నారు, మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారని ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, మమ్మల్ని కార్నర్ చేశారని ఇబ్బంది పడుతూ ఉన్నాడు, వాళ్ళని వెళ్ళి మేము కూర్చోబెట్టి అడిగినా అది కాదు మేము దగ్గరకు తీసుకున్నాం, మీ అబ్బాయి ఇంకా అలాగే ఫీల్ అవుతున్నాడు, ఇలాంటివి ఏవో ఉంటూ ఉంటాయి. ఇవి టీన్స్ పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ ఫేస్ చేస్తూనే ఉంటారు ఇది ఒక పాయింట్, ఎస్పెషల్లీ ఆడపిల్లలకు ఉంటూ ఉంటాయి. ఫర్దర్గా వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, బయట నుంచి బయటపడాలన్నా, ఎలోన్గా ఫీల్ అవుతూ ఉన్నాం, మాకు స్ట్రెస్ అనిపిస్తుంది, మేము ఓవర్లోడ్ అయిపోతుంది, తీసుకోలేకపోతున్నామని చెప్తుంటారు. మన దాకా రీచ్ అవ్వచ్చా? ఇలాంటి వాటికి మనం కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుందా ప్రసన్న గారు? డెఫినెట్గా ఉంటుంది. టీనేజర్స్లో గ్రూప్ యాక్సెప్టెన్స్కి చాలా పవర్ ఉంటుంది. పిల్లలు కూడా అంతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కూడా చాలా ఈజీగా. ఎందుకు అంటే ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇంట్లో దొరకనప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీద బయట వెతుక్కుంటారు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ. ఎప్పుడైతే మనం పేరెంట్స్ వాళ్ళ ఇబ్బందులు ఏమైనా చెప్పినప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అలా కాదు మీ ఏజ్లో మేము ఇంకా కష్టపడ్డాం అనే మాటలు విన్నారనుకోండి, వీళ్ళకి ఎంత చెప్పినా అనవసరం అనే థాట్కి వస్తారు. అప్పుడు అదే మాట వెళ్ళి ఫ్రెండ్స్కి చెప్తే, అవునరా ఇలాగే ఉంది, ఏం కాదు లైట్ తీసుకో అనే మాట మాట్లాడతారు. సో వాళ్ళకి ఎక్కడ దొరికింది సపోర్ట్ అనేది? ఆబ్వియస్లీ బయటే దొరుకుతుంది. అందుకని ఫ్రెండ్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి అటాచ్ అవుతూ ఉంటారు. సో పేరెంట్స్ ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది కూడా మ్యాటరే. సమ్ టైమ్స్ ఇలాంటప్పుడు పిల్లలు సపోర్ట్ చేయట్లేదు, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, మేము రియాలిటీ చూపిస్తున్నా కూడా మా పిల్లలు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నప్పుడు మన వరకు వస్తే మనం వాళ్ళని గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.